పిల్లల్ని మనం సరిగా అర్థం చేసుకోం. మన పేరెంటింగ్ సరిగా లేదు అంటే చాలా కోపం వచ్చేస్తుందండి. అయినా గానీ తప్పదు. కోపం వచ్చినా గానీ ఈ విషయంలో రాజీ పడకూడదండి. ఎందుకు అంటే పిల్లల ఎమోషన్స్‌ని ఎప్పుడైతే పేరెంట్స్ అర్థం చేసుకున్నారో ఆ పిల్లలు మాత్రమే సక్సెస్ అవుతారు. ఆ పిల్లలే సక్రమంగా ఎదుగుతారు. రేపటి రోజు ఆ కుటుంబానికి కానీ, సమాజానికి గానీ భారం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదండీ! రేపటి రోజు పలానా వాళ్ళ బిడ్డలు అని చెప్పుకోవాలి గర్వంగా అనే కదా మనం ఫీల్ అవుతాం. ఇక్కడ మరి పేరెంటింగ్‌లో కొన్ని కొన్ని మోడల్స్ ఉన్నాయి మీకు తెలుసు. హెలికాప్టర్ పేరెంటింగ్ అని ఒకటి ఉంది. గతంలో చెప్పుకున్నాము. అక్కడ చెయ్యకూడనివి. ఇక్కడ ఎలిఫెంట్ పేరెంటింగ్ అండి. అంటే జంతువుల నుంచే నేర్చుకోవాలి. పక్షాదుల నుంచి పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేది సృష్టి యాక్చువల్‌గా సృష్టి నేర్పిస్తూ ఉంటుంది. మనం నేర్చుకోవడానికి సిద్ధపడం. ఇక్కడ ఎగ్జామ్ సీజన్ వచ్చేసింది కదా! ఈ ఎగ్జామ్ సీజన్‌ని ముడిపెట్టుకుంటూ ఈ ఎగ్జామ్స్‌లో పేరెంట్స్ చేస్తున్న పొరపాట్లేంటి? చేయకూడనివి అంటే చేయకూడని పనులేంటి? పిల్లల్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకుందామండి. ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటున్నారు. అంటే ఏమీ లేదు. ఏనుగు తన పిల్లల్ని ఎలా చూసుకుంటుంది? పిల్లలకి మంచి అలవాట్లని ఎలా తీసుకొస్తోంది? చెడు అలవాట్లని ఎలా పోగొడుతోంది? అంటే ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతోంది గ్రూప్‌లో మిగిలిన జంతువులతో మిగిలిన ఏనుగులతో ఆ గున్న ఏనుగుని, ఆ బుజ్జి ఏనుగుని ఎలా కలుపుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే దాన్ని ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటారు. మరి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? సైకాలజీ నిపుణులు ఏం చెప్తున్నారు? అనేది చూస్తే ఈ పేరెంటింగ్‌లో మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా విషయాలుంటాయండి. చూడండి ఎప్పుడు కూడా గున్న ఏనుగుకి తోడు నీడగా ఉంటుంది తల్లి ఏనుగండి. ఎప్పుడు కూడా పిల్లలకి అంటే ఇది అతి చేయకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకు తోడు నీడగా ఉంటుంది. ముద్దు చేస్తోంది. అన్నీ కూడా చేసి పెడుతూ ఉంటుందండి. అంటే ముఖ్యంగా వాటిని ప్రొటెక్షన్ చేసే విషయంలో గానీ, మిగిలిన విషయాల్లో అంటే కాస్త ధైర్యాన్ని ఇచ్చే విషయంలో గానీ, ఎప్పుడైతే తల్లి ఇంత చక్కగా ఇంత ప్రొటెక్షన్ ఇస్తోందో ఆటోమేటిక్‌గా ఆ పిల్ల ఏనుగుకి ధైర్యం వస్తుందండి. ఏదైనా చిన్న చిన్న పరిస్థితులొస్తే గట్టిగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అలాగే గున్న ఏనుగుకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో తల్లితోనే కాదు, మిగిలిన చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు అంటే ఆ గుంపులో ఉన్న మిగిలిన ఏనుగులతో కూడా చక్కటి ఎఫెక్షన్ ఉంటుందండి. చక్కగా కలిసిపోతూ ఉంటుంది. పిల్ల ఏనుగులతో చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటుంది. పెద్ద ఏనుగులతో కూడా అంతే ప్రేమగా ఉంటుంది. అంతే స్నేహంగా ఉంటుంది కదా! ఇక్కడ ఈ ఏనుగు గున్న ఏనుగు గొప్పతనం ఏమీ లేదండి. ఆ పెద్ద ఏనుగు ఇది అలవాటు చేసింది అన్నట్టు. అంటే కలిసిపోయేలాగా ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. కలుగోపులుగా ఉండమని చెప్తుందండి. సో, ఇక్కడ చుట్టూ మన ఇంట్లో కూడా మన పిల్లలు అలా ఉంటే అనుబంధాల విలువ, అనురాగాల విలువ, ఆప్యాయతల విలువ అనేది తెలుస్తుందండి. ఈరోజు ఎలా ఉన్నారో మనకు తెలుసు పిల్లలు. తల్లిదండ్రులతోనే సరిగా లేరు. ఇక అత్తామామలు, మిగిలిన వాళ్ళతో ఎలా ఉన్నారనేది మీకు తెలిసిందే. పర్వాలేదు కదండీ అనుకుంటే మరి మనం ఏం చేయలేం. అరే! ఇది పొరపాటే, ఈ విషయంలో తప్పు జరుగుతోందన్నప్పుడు కొంతమంది పేరెంట్స్‌కి తెలుసండి. చక్కగా వచ్చిన వెంటనే పెద్దవాళ్ళకి నమస్కారం చేయించడం, వాళ్ళతో కలిసిపోయేలా ఉండటం, చక్కగా మాట మాట కలపమండం ఇలాంటివి చేసే పేరెంట్స్ ఉన్నారు. చాలా సంతోషం. ఇంక తర్వాత ఏనుగులు ఆ తోటి జంతువులు చేసే పనులన్నీ గూడా చాలా సునిశితంగా గమనిస్తూ ఉంటాయండి. పెద్ద చెవులుంటాయంటారు కదండీ! కళ్ళు చిన్నవైనా గానీ, బాగా అబ్జర్వ్ చేస్తాయండి. చుట్టూ పరిస్థితులు బాగా అబ్జర్వ్ చేస్తాయి. బాగా నేర్చుకుంటాయండి. ఇవే ఇవే పిల్ల ఏనుగుకి, గున్న ఏనుగుకి కూడా వస్తాయి. సో, మనం గూడా అంతే తల్లిదండ్రులం పేరెంటింగ్‌లో అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పేస్తే రాదండి. మనం చేస్తే వస్తుంది. మనం ఎంతసేపు మొబైల్ పట్టుకొని నువ్వు చదవాలి, గేమ్స్‌లో సూపర్‌గా ఉండాలి, మ్యాథమెటిక్స్ బాగా చేయాలంటే చేస్తారా? సో, మరి మనం బుక్స్ చదువుతూ, మనం సుడోకోలు, మనం పజిల్స్ చేస్తూ, మనం ఏవైతే చేస్తున్నామో అవన్నీ అబ్జర్వ్ చేస్తారంటే మనం గూడా వాళ్ళతో పోటీ పడి నీట్‌కి, ఐఐటీకి లేతే ఇంగ్లీషు, ట్రిగనామెట్రీ చదవమని కాదు నా ఉద్దేశ్యం. మనకి సంబంధించిన పనేదైతే ఉందో ఆ పని మనం చేసుకుంటూ, నేర్చుకుంటూ అంటే మనం గూడా ఆ లెర్నింగ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు గూడా ఆటోమేటిక్‌గా ఎంజాయ్ జేస్తారు. అంటే మన నడవడికే పిల్లలకొస్తుంది. మంచి నడవడిక వస్తుంది. తర్వాత ఏనుగులు చూడండి మిగిలిన జంతువులతో పోల్చుకుంటే చాలా ఓపికగా ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటాయి. స్థిమితంగా ఉంటాయి గదండీ! మరి ఈ లక్షణాలే మెల్లగా ఆ గున్న ఏనుగుకి కూడా వస్తాయండి. మనం ఏం జేస్తాం ఇంట్లో చిటమటలాడిపోతూ ఉంటాం. చీటికి మాటికి కీచులాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా పేరెంట్స్ అండి. ఇక అత్తమామలతోనూ పడదు.
మిగిలిన కుటుంబ సభ్యులతోనూ పడదు. పిల్లలు మాత్రం ఇలా ఉండాలనుకుంటే ఎట్లా? పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఈ కీచులాడే బ్యాచ్ లాగే వాళ్ళు తయారైపోతారు. ఆటోమేటిక్‌గా ఇంక అంతే సంగతి అన్నట్టు. సో, మరి ఇవేమీ ఉండకూడదు అనుకుంటే పేరెంట్స్ మరి అంత ప్రశాంతంగా ఉండగలిగే తత్వం పేరెంట్స్‌కొచ్చినప్పుడు ఏది ఆ ఏనుగు ఉంటుందో చూడండి, ప్రశాంతంగా కూల్‌గా ఉంటుంది చూడండి అట్లాగా. ఇంకొక విషయం ప్రధానమైంది, ఏదైనా ఒక జంతువు ఈ గుంపు మీద దాడి చేస్తే ఏనుగులన్నీ మంద కిందెళ్ళి గుంపు కిందెళ్ళి పడిపోతాయండి, దాని మీద దాడి చేసేస్తాయి అన్నట్టు. సో, మీరు కొన్ని వీడియోల్లో చూసే ఉంటారు కదా! సో, ఇక్కడ కూడా అంతే మరి. ఈ తత్వం నేర్పితే కుటుంబ సభ్యులందరూ కూడా సమిష్టిగా ఫైట్ చేయాలి. అంటే తల్లిదండ్రులకి ఈ పిల్లలు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. పిల్లలు కూడా సపోర్టివ్‌గా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు వగైరా వచ్చినప్పుడు అనేది తెలుస్తది. అంతే తప్పించి ఏనుగులు ఎప్పుడు కూడా ఆ గుంపులో ఉన్న 2, 3 ఏనుగులు కొట్టుకోవడం చాలా అరుదండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎప్పుడైనా తెక్కొస్తే తప్పించి. సో, మరి ఇక్కడ కూడా అంతే, తల్లిదండ్రులు ఆ గుంపులో ఉన్న ఇంపార్టెంట్ వ్యక్తులు కదండీ! మరి వీళ్ళే కీచులాడుకోకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు చెప్పుకున్న అన్ని విషయాల్లో కూడా బ్యాలెన్స్ చేయాలండి, గుర్తుంచుకోండి. అతి వద్దు. అంటే తల్లి ఏనుగు చాలా చక్కగా ఉంది, పక్కనే ఉంది, అన్నీ చెప్తోంది, అన్నీ చేస్తుంది కదా అని చెప్పి మనం అతికిపోయి మళ్ళీ హెలికాప్టర్ పేరెంటింగ్‌లోకి వెళ్ళకూడదండి. అతిగా గారాబం చేయకూడదండి. ఉండాలి, ప్రొటెక్షన్ చేయాలి, నేనున్నాను అనే ధైర్యాన్ని కల్పించాలి. ప్యారలల్‌గా నీ పని నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు నేర్చుకోవాల్సిందే, నీ అంతట నువ్వు ఎదగాల్సిందే, నువ్వు కష్టపడాల్సిందే. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పితే చాలా చాలా బాగుంటాయి. సో, మరి మనం చేయకూడని పొరపాట్లు చెప్పాను. ఏనుగుల నుంచి మనం నేర్చుకోవాల్సినవి చెప్పాను. సో, మరి ఇక్కడ వాళ్ళల్లో ఉన్న ఇన్సెక్యూరిటీని తీసేసి వాళ్ళతో ఎమోషనల్‌గా చక్కగా కనెక్ట్ అయిపోతూ పిల్లల్ని ధైర్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేసే విషయంలో ఈ ఎలిఫెంట్ పేరెంటింగ్ బాగుంటుంది. మరి దీని గురించి ఆల్రెడీ మీరు విన్నారా? ఇప్పుడే కొత్తగా వింటున్నారా? కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఇంకా పేరెంటింగ్ గురించి, పిల్లల చదువుల గురించి, వాళ్ళ ఉద్యోగాలు, అప్రెంటిస్‌లు, స్కాలర్‌షిప్పులు, ముఖ్యమైన నోటిఫికేషన్లు, జాబ్ నోటిఫికేషన్లు అన్నీ చెప్పుకుంటున్నాం కదండీ! ఆ విషయంలో కూడా మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకుంటే దయచేసి చెప్పండి. మరొక లైక్ ఇస్తే మంచి సమాచారం కదండి. సోషల్ మీడియాని మంచి కోసం మనం వాడుకోవాలని బలంగా అనుకున్నాం. మీలో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.